నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. కాకినాడ పోర్టు పేరు కోన పోర్టుగా మార్చాలని యనమల డిమాండ్ చేశారు. ఈ మేరకు తాను ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య కూడా పోర్టు సీఈఓను కోరడం జరిగిందని పేర్కొన్నారు. పోర్టు పరిధిలోని భూములన్నీ కోన ప్రాంతంలోనివేనని, అందుచేతనే కోన పోర్టుగా మార్చడం సముచితమన్నారు. పోర్టు కార్యకలాపాలు ప్రారంభమైతే కోన ప్రాంతమంతా పారిశ్రామిక ప్రగతి సాధిస్తుందని, తద్వారా ఈ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. కాకినాడ పోర్ట్ కోనకే తలమానికం. పోర్టు పరిధిలో ఉన్న భూములన్నీ కోన ప్రాంతానివే. అందుచేత కాకినాడ పోర్టు పేరు కోన పోర్టుగా ఉండడమే సముచితం. అందుచేతనే కాకినాడ పోర్టు పేరును కోన పోర్టుగా మార్పు చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వాన్ని కోరారు. కోన ప్రజల మనోభావాలు తెలుసుకున్న ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఇదే అంశంపై పోర్టు సీఈఓ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని యనమల ఆశాభావం వ్యక్తం చేశారు. పోర్టు కార్యకలాపాలు ప్రారంభమైతే కోనంతా పురోభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని, ప్రజల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఆ స్నేహితులు చేస్తూ వాళ్ళు చూసుకుంటారు. ఉద్దేశించాలి లేకపోతే వాళ్ళే ఇబ్బంది పడతారు. మన పాలసీ మాత్రం ఈ 2 కోట్లు కూడా డైరెక్ట్గా వాళ్ళు దాన్ని నేను చెప్పినట్టు డైరెక్ట్గా తీసేసాను. అవన్నీ కూడా మీకు చెప్తారు, మన నాయకులు చెప్తారు. ఆ విధంగా అవుతుంది. అంతకుముందు పొలాలు లాంటి వచ్చినప్పుడు టౌన్లో పెట్టేస్తాను. ఇది కాకుండా మళ్ళీ మండల బ్యాంకులు వస్తే మండల బ్యాంకు కూడా ఉదాహరణకు ప్రతి మండలంలో కోటి 50 లక్షలు రైన్స్ కడుతున్నాం. న్యాయం కావాలి. ఇది కాకుండా సాగరమూల రోడ్డు దాదాపు 1000 కోట్లతో సాగరమూల రోడ్డు. తర్వాత ఇంకా ఏమీ ఇంకా బాగా రీసెంట్గా నేను పేపర్లో చూస్తే తర్వాత ఇంకో 4 ఇండస్ట్రీస్ వస్తున్నాయి కోన ఏరియా. అదేవిధంగా కోన ఏరియాని ఏదైతే పోర్టు బాగా డెవలప్ అయింది, ఎక్స్పోర్ట్ ఇంపోర్టు త్వరలోనే ఆగస్టులోనే ఓపెన్ చేస్తూ ఉంటాను. ఆగస్టులో చెప్తాను. ఓపెన్ చేస్తే మన పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పెట్టడానికి అవకాశం ఉంది. ఆ ప్రాంతంలో కూడా మన నియోజకవర్గంలో సస్యశ్యామలంగా డెవలప్ అవుతుంది. బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడు చాలా ఇండస్ట్రీస్ వస్తాయి. పోర్టే కాకుండా ఆ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు మనకి సిఎస్ఆర్ ఫండ్స్ వస్తాయి. ఆ ఫండ్స్తో మీ అందరికీ కూడా అన్ని సౌకర్యాలు సమకూర్చడం అవకాశం ఉంది. ఇప్పుడు ప్రపోజల్ పెట్టాను నేను ఎమ్మెల్యే బోర్డు అయిపోయింది, సీఎం గారు అయిపోయింది. ఎందుకంటే ఇది కాకినాడ పోర్టు కింద నామకరణం చేశారు. కాకినాడ భూములన్నీ కూడా కోన ఏరియాలో ఉంటే కాకినాడ పేరు పెట్టలేదు. కోన పోర్టు అని మేము పోర్టుకి చెప్తాం. కోనలో ఉంది కాబట్టి కోన పోర్టు కింద పెట్టాలి. కాకినాడ పోర్టు అలాగే ఇంపార్టెంట్ పోర్టు ఉంది కాకినాడ. మళ్ళీ అది అప్లైట్ అయితే నేను సీఈఓ కూడా చెప్పాను. అలాగే కంపెనీ వాళ్ళు నేను పేరు మార్చండి అంటే వీళ్ళ చేతిలో ఉంటే గవర్నమెంట్ మాట్లాడుతుంది. మన ఎమ్మెల్యే చెప్పాను వాళ్ళు సీఈఓకి మన రాష్ట్రం రాష్ట్రంలో పంచాయతీ కాకినాడ పోర్టు కోన పోర్టు పార్టీకి అంతా కోన కాకినాడ అది మన ఈ మంత్రి కలిసి కోన పోర్టు మార్చడానికి మన ఎమ్మెల్యే ప్రయత్నం చేస్తున్నాం. నేను కూడా మాట్లాడుతున్నాను కాబట్టి కూడా చేస్తాను. ఎందుకంటే మనకి గ్రాంట్ ఈ విధంగా బ్రహ్మాండంగా గ్రాంట్ వచ్చేది. ఈ గ్రాంట్ అన్ని కూడా మనం ఉపయోగించుకోవాలి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా.